ఆమెకు చంద్రబాబు అంటే ఎనలేని అభిమానం. ఆమె పుట్టింది తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో అయినా మెట్టినిల్లు మాత్రం కృష్ణా జిల్లా. శుభకార్యాలు, పండగల సమయంలో పుట్టింటికి వెళ్లి వచ్చే ఆమె 5 ఏళ్లుగా ఆ ఇంటి మొహమే చూడలేదు. అందుకు కారణం చంద్రబాబే. రాజకీయంగా బంధువులతో విభేదించిన ఆమె చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాకే పుట్టింట్లో అడుగు పెడతానని శపథం చేశారు. చెప్పిన మాట ప్రకారం 5 ఏళ్లుగా పుట్టింటి మొహం చూడలేదు. తాజా ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఆమె కల నెరవేరింది. అన్న మాట ప్రకారమే పుట్టింటికి వెళ్లి కుటుంబ సభ్యులతో సందడిగా గడిపారు. ఈ ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన కట్టా గోపయ్య, సౌభాగ్యమ్మ దంపతుల 4వ కుమార్తె విజయలక్ష్మి. ఈమెకు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడుకు చెందిన పెదనాటి నరసింహారావుతో వివాహమైంది. తల్లిదండ్రులు ఇద్దరు గతంలోనే చనిపోగా కేశవాపురంలో తల్లిదండ్రుల నివాసంలోనే ఉంటున్న అక్క దగ్గరికి విజయలక్ష్మి తరచూ వస్తూ ఉంటారు. ఈ క్రమంలో తన 2 కుమారులతో కలిసి 5 ఏళ్ల క్రితం ఊరికి వచ్చిన ఆమెకు అక్క కొడుకు తాళ్లూరి ప్రసాద్ రాజకీయంగా భిన్న వాదనలు తలెత్తాయి. చంద్రబాబే సీఎం అవుతారని విజయలక్ష్మి, జగన్ అధికారంలోకి వస్తారని ప్రసాదులు వాదించుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన విజయలక్ష్మి చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాకి పుట్టింట్లో అడుగు పెడతానని శపథం చేశారు. ఈ 5 ఏళ్లలో పుట్టింట్లో ఎలాంటి శుభకార్యాలు జరిగినా ఆమె హాజరు కాలేదు. అలక వీడాలని బంధువులు నచ్చజెప్పినా వినిపించుకోలేదు. తాజాగా చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో శనివారం ఆమె గ్రామానికి వచ్చారు. బంధువులు, కుటుంబ సభ్యులు, స్థానిక టీడీపీ అభిమానులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ బస్టాండ్ కూడల్లోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె నివాళి అర్పించి 5 ఏళ్ల పంతానికి ముగింపు పలికారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.